నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని గాంధీనగర్ నుండి డైకాస్ రోడ్డు వరకు 2,67 లక్షలతో రోడ్డు సెంట్రల్ లైటింగ్ మరియు డివైడర్ పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి యానం రామనారాయణ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మరియు ఆనం రంగా మయూర్ రెడ్డి. వేదాయపాడు రోడ్డుకి మధ్యలో ఉన్నటువంటి రోడ్డు, ఈ రోడ్డుకి అధ్వాన పరిస్థితుల్లో, సరైన వస్తువులు లేని పరిస్థితుల్లో ప్రత్యేకంగా నెల్లూరు నగర కార్పొరేషన్ నిధులతో 2,67,00,000 రోడ్డు సింగిల్ డివైడర్ సెంట్రల్ లైటింగ్, రోడ్డు సింగిల్ డివైడర్ సెంట్రల్ లైటింగ్ 2,60,00,000తో ఈరోజు మనం శంకుస్థాపన చేసుకున్నాం. శంకుస్థాపన చేసుకోవడమే కాదు, శంకుస్థాపన చేసామంటే ఖచ్చితంగా నిర్ణీత కాల వ్యవధిలో నాణ్యత ప్రమాణాలతో ఆ పని పూర్తి కావాలా అన్న ఉద్దేశంతో పనిచేస్తున్నాం. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు, ఈ జిల్లాలోనే అత్యంత సీనియర్ నాయకులు, శాసనసభ్యుడిగా, మంత్రిగా అనేక సార్లు పనిచేసి ఒక నెల్లూరు నగరమే కాకుండా నెల్లూరు జిల్లా అంతా కూడా ప్రజలకి ఎంతో మేలు చేసి అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు తీసుకొని వచ్చి నెల్లూరు జిల్లా అభివృద్ధిలో సీనియర్ రాజకీయ నేతగా తనదైన మార్పు చూపించినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారిని ఆహ్వానించడం, వారి చేతుల మీదుగా ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలో మనం శంకుస్థాపన చేసుకున్నాం. చెప్పిన మాట కట్టుబడి వేగవంతంగా నాణ్యత ప్రమాణాలతో పూర్తి సంధిస్తామని ఇందులో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి, జనసేన నాయకులకి, బీజేపీ నాయకులకి, డివిజన్ కార్పొరేటర్ చక్కసాయి ఆలయాకి అందరూ కూడా ప్రత్యేక అభినందనలు. ఈ ప్రాంతాన్ని అంతా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంగా ఆనాడు రూపాంతరం చెందడం, తర్వాత వరుసగా 3 దఫాలు శ్రీధర్ రెడ్డి గారు ఇక్కడ శాసనసభ్యుడు కావడం అని అంటే ఇది చాలా గొప్ప విషయం, అరుదైన విషయం. ఒక్కటి మాత్రం నేను మీ అందరికీ చెప్పగలను, నెల్లూరు నగరం అనేది చాలా సెన్సిటివ్ జోన్, సున్నితమైన ప్రాంతం, రాజకీయాల్లో కూడా చాలా సున్నితమైన ప్రాంతం. అంత సున్నితమైనటువంటి ఈ ప్రాంతంలో 3 దఫాలు శాసనసభ్యుడు కావడం అనేటువంటిది అంత సులభం కాదు. అందరి మన్నాలను పొందుతూ ప్రతి ఒక్కరి ఆశీస్సులతో ఇక్కడ శాసనసభ్యుడిగా శ్రీధర్ రెడ్డి గారు తనకి అత్యంత సన్నిహితుడిగా, సోదరుడిగా కాదు, ఒక మంచి స్నేహితుడిగా, కార్యకర్తగా గిరి పనిచేయడం కూడా చాలా గొప్ప విషయం. ఈరోజు గాంధీనగర్లో ఈ మెయిన్ రోడ్ ఏర్పడినప్పుడు, అప్పుడు నేను ఎమ్మెల్యే ఇక్కడ, అప్పుడు సిపిఎం వాళ్ళు ఇక్కడ కౌన్సిలర్లు ఉండేవాళ్ళు. రోడ్డు మాత్రం సింగిల్ రోడ్డు, తార్ రోడ్డు వేసామే తప్ప ఎటువంటి వస్తువులు లేవు. ఇక్కడ నుంచి వెంకటరెడ్డి నగర్కి వెళ్ళాలన్నా, ఆటో నగర్కి వెళ్ళాలన్నా, జ్యోతి నగర్కి వెళ్ళాలన్నా ఇవన్నీ పేర్లు ఇప్పుడు వస్తూ ఉంటే ఒకటొకటి గుర్తుకొస్తూ ఉన్నాయి నాకు. ఇవన్నీ తిరిగేవాళ్ళు. ఎన్ని తిరిగినా కూడా అభివృద్ధి చేయడానికి అంత ఎక్కువ నిధులు వచ్చేవి కాదు. కానీ మున్సిపాలిటీ కూడా అప్పుడు చిన్నది. ఉన్న మున్సిపాలిటీలో అప్పుడు వివేకానంద రెడ్డి గారు, భానుశ్రీ గారు వీళ్ళందరూ కూడా ఉండేవాళ్ళు. నేను ఎక్సెప్షన్ మెంబర్గా హాజరయ్యేవాడిని అంతవరకు. తర్వాత పూర్తి స్థాయి రాపూర్ నియోజకవర్గం రావడం, ఆ తర్వాత వెంకటగిరి, తర్వాత ఆత్మకూరు మార్పులు చెందుతా ఇప్పుడు దాదాపు
83లో ప్రారంభమైనటువంటి రాజకీయ క్రమం ఈరోజు దాదాపు 2025 ఈ టర్మ్ అంతా కూడా ఎమ్మెల్యేగా నెల్లూరు జిల్లాలో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసే దానిలో ఒక అవకాశం నాకు రావడం జరిగింది. ఒక విషయం నేను ఇక్కడ ఉన్నటువంటి సోదరులకు సోదరిమణులకు మనవి చేస్తా ఉన్నా. రాజకీయ పార్టీలు అనేటువంటివి అభివృద్ధికి అడ్డురావు. అభివృద్ధి, ఆత్మీయత, అనుబంధం అనేది అది వ్యక్తిగతం. రాజకీయ పార్టీలు అనేటువంటిది సేవా దృక్పథంలో ఒక భాగం. ప్రభుత్వాల్లో ఉండి పనిచేసే ఉన్న మీ అందరి తోడు కావాలి. అందరూ చెయ్యి కలపండి. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.